కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ఇవాళ సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నారు. అయితే సిద్దరామయ్య తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం విందు ఏర్పాటు చేశారు సిద్దరామయ్య. అనంతరం గవర్నర్ దగ్గరకు వెళ్లి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ విందుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సిద్దరామయ్య ఇవాళ రాజీనామా చేస్తారా లేక సాగదీస్తారా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. కర్ణాటక రాజకీయం హైడ్రామా కొనసాగుతోంది. పవర్ షేరింగ్ సంబంధించి గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్లి వచ్చారో సిద్దరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్, అప్పటి నుంచి కూడా మొత్తం కర్ణాటకలో ఒక హైడ్రామా మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. సో ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకవైపేమో సిద్దరామయ్య ముఖ్యమంత్రి పీఠం వదిలిపెట్టుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. మరోవైపేమో డీకే శివకుమార్ మాత్రం ముఖ్యమంత్రి పీఠం కావాలని, ముఖ్యమంత్రి తనే కావాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొన్న ఢిల్లీలో జరిగిన చర్చల్లో కొంత సిద్దరామయ్యకు క్లారిటీ ఇచ్చారు. సో మనం ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో మీకు ఆల్టర్నేట్ గా సంస్థ స్థానం కల్పిస్తాము, ఏఐసీసీలో కావచ్చు లేకపోతే రాజ్యసభకు నామినేట్ చేస్తామని చెప్పేసి కూడా అధిష్టానం చెప్పింది. అయితే ఈ వ్యవహారం పైన సిద్దరామయ్య కాస్త డైలమాలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రులతోని సిద్దరామయ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో విందు తర్వాత గవర్నర్ వద్దకు సిద్దరామయ్య ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు కూడా వరుసగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు కొంత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారాయి. సిద్దరామయ్య మంత్రులతో, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తుంటాయి. ఆ సమావేశానికి డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. సో ఇదంతా కొంత హైడ్రామా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు, ఎందుకంటే మొన్న నుంచి నడుస్తా ఉంది, ఈ రోజు 11-10 తర్వాత ఏ సమయంలోనైనా గవర్నర్ వద్దకు సిద్దరామయ్య వెళ్లి తన రాజీనామాను సమర్పిస్తాడు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు కొనసాగుతున్న నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ముగియగానే వెంటనే లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు కలిసి తన రాజీనామాను అందజేయనున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో ఏదైతే సిద్దరామయ్య తీసుకుంటున్నారో తన నిర్ణయాన్ని వెనుకలికి తీసుకోవాల్సిందిగా ఆయన వర్గానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అతనిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగినటువంటి టిఫిన్ సమయంలో, అంటే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమయంలో అక్కడ వాళ్ళంతా కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి మీరు రాజీనామా చేయకూడదు, గవర్నర్ అధిష్టానంతో మరొకసారి చర్చలు జరపాలి అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ డీకే శివకుమార్ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారని మొత్తం ఈ ఎంటైర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సంబంధించి ఆసక్తి నెలకొంది. సిద్దరామయ్య ఇవాళ ఏం చేయబోతున్నాడు, నిజంగానే అంతా భావిస్తున్నట్టుగానే మరి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తారా లేకుంటే ఏం చేస్తారు? ఎందుకంటే నిన్న కూడా మనం విధాన సౌధకు వెళ్తే అక్కడ కూడా కొంత ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఒక రకమైన హంగామా చేసిన పరిస్థితి కనబడుతోంది. రాజీనామా చేయొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున విధాన సౌధలో రాజీనామా చేయొద్దంటూ నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది అయితే భావోద్వేగానికి గురి కంటతడి పెట్టుకున్నట్టు కూడా పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అయితే సిద్దరామయ్య ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ఈ రోజు లేదా రేపు రాజీనామా చేయవచ్చు. ఎందుకంటే డీకే ప్రమాణ స్వీకారం శనివారం లేదా ఆదివారం పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలందరూ కూడా హాజరయ్యే అవకాశం, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కాబట్టి అతనితో పాటు ఇతర కీలక నేతలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు లేదా రేపు రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తోంది. లేకంటే ఇంకా సిద్దరామయ్య కనుక తన రాజీనామా విషయంలో కొంత డైలమాను కొనసాగిస్తూ లేకుంటే రాజీనామా చేయడానికి కొంత వెనుకడుగు వేస్తే మరికొద్ది రోజుల పాటు కూడా ఈ నిర్ణయం వెనక్కి, ఎందుకంటే నెక్స్ట్ అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటకకు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న దృశ్యంలో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ 4 రాజ్యసభ స్థానాలను ఎవరి చేత ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇది మరింత ఆలస్యం అయితే ఇక పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇంకా మరో 15 రోజులే ఉంటుంది కాబట్టి రాజ్యసభ ఎన్నికలు ముగిస్తే ఏదైనా ఒకవేళ సిద్దరామయ్య రాజీనామా చేయడంలో ఆలస్యం చేస్తే కనుక మొత్తం ఈ యొక్క వ్యవహారం అంతా కూడా సీఎం పవర్ షేరింగ్ వ్యవహారం అంతా కూడా
రాజ్యసభ ఎన్నికల తర్వాతకు వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్ లో చర్చ జరుగుతా ఉంది. సో అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతోంది. సో దీనిపై గవర్నర్ ఇంతవరకు స్పందించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కర్ణాటక గా ఉన్నటువంటి రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. సో అతను బెంగళూరు చేరుకున్నారంటే కొంత ఏదో జరుగుతా ఉంది, ఏదో చర్చలు తెరవెంక నడుస్తా ఉన్నాయి అని చెప్పేసి తెలుసు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం నేరుగా ముఖ్యమంత్రి అల్పార సమావేశానికి హాజరైనట్టుగా కూడా అక్కడ చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే నేరుగా అక్కడి నుంచే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా చూస్తా ఉంటే కొంత పొలిటికల్ హైడ్రామా నిన్నటి నుంచి ఉదయం ఎప్పుడైతే ఢిల్లీ పోయి వచ్చారో నిన్న ఉదయం నుంచి కూడా కొత్త బెంగళూరు వేదిక కూడా కాంగ్రెస్ హై టెన్షన్ పాలిటిక్స్ నడుస్తాను. ఎవరి వర్గం వాళ్ళుగా చీలిపోయి ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక ఈ యొక్క ముఖ్యమంత్రికి సంబంధించి రాజీనామా విషయంలో సిద్దిరామయ్య ఏం చేయబోతున్నా అన్నదే చాలా ఆసక్తికరంగా మారింది. చాలా మొత్తం గతంలో కూడా మనం చూస్తాం. రాధాకృష్ణ ఇప్పుడు రాజీనామా చేయాలా వద్దా అని తర్జన భర్జనలో పడుతున్నారు సిద్దరామయ్య. అంటే ఈ అంశం ఎప్పటి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? అధిష్టానం ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. సో అధిష్టాన నిర్ణయం పట్ల కూడా సిద్దిరామయ్య తనకు ఇష్టం లేకున్నా, ఎందుకంటే గతంలో అనుభవాల దృష్ట్యా విధేయతకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీతో అనుకున్న సందర్భంలో తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ విధేయత దృష్టిలోనే నేను రాజీనామా చేయాలనుకున్నా. అధిష్టానం నన్ను అడిగింది. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో మనము త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది, పదవి త్యాగం. సో దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. నేను ఓ నిర్ణయం తీసుకోబోతున్నాను, రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాను అంటూ కూడా తన అంచనా వర్గానికి ఆ మంత్రులతోనూ ఎమ్మెల్యేలతో చెప్పినట్టు పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది సిద్దరామయ్య కూడా తెలిసింది. మరింత మొండిగా వ్యవహరిస్తే అసలుకే మోసం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి అవకాశం లేకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక హుందాతనం ఉంది. సో దాన్ని కాపాడుకోవడానికి సిద్దరామయ్య ఇష్టపడుతున్నాడు. సో పదవులు ఇప్పుడు కాకపోతే మరొక తర్వాతనైనా వస్తాయి, కానీ ఒకసారి కనుక మన క్యారెక్టర్ లాస్ అయితే అది రాదు. సో నేను కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నా పట్ల చాలా గౌరవంగా ఉంది, నాకు కూడా వాళ్ళ పట్ల విధేయత ఉంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. సో కొంత నచ్చినా నచ్చకున్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడం ఒకటే మిగిలింది. సో అల్టిమేట్ గా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో ఇదంతా చూస్తూ ఉంటే దాదాపుగా ఈ రోజు రాజీనామా చేసే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్దిరామయ్య మొత్తంగా కూడా తన వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, అందరినీ పిలుచుకొని ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తను ఎందుకు రాజీనామా చేయాల్సిన అంశాన్ని కూడా వివరిస్తూ వస్తున్నాడు. అదే సందర్భంలో మీకు నేనున్నాను, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా లేకుండా మీకు పదవుల విషయంలో కావచ్చు, మీకు వ్యక్తిగతంగా నేను అన్ని రకాలుగా అండగా ఉంటాను అని చెప్పేసి కూడా కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మరోవైపు డీకే శివకుమార్ కూడా సిద్దరామయ్యతో భేటీ అవుతారంటున్నారు. సిద్దరామయ్యతో భేటీ వ్యవహారంలో మొత్తం ఎంటైర్ సిద్దరామయ్య వర్గానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, కీలక నేతలు అక్కడ ఉంటున్నారు. వాళ్ళకు నాది భరోసా అనేది సిద్దరామయ్య పక్షంలోనే డీకే శివకుమార్ కూడా ప్రకటిస్తారు అనేది కూడా ఒక చర్చ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మరి కాసేపట్లోనే అతను అక్కడ బెంగళూరు చేరుకుంటారు, ఢిల్లీలో ఉన్నారు. సో చేరుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఈ సమయం పడుతుంది. వన్స్ సిద్దరామ రాజీనామా చేయగానే ఇక నెక్స్ట్ ఈ రోజు సాయంత్రమో లేకుంటే రేపు ఉదయమో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ఉండబోతోంది. కొత్త ఎల్పీ లీడర్ గా ఎన్నుకుంటారు. సో దాదాపుగా డీకే శివకుమార్ ఆ పేరు అధిష్టానం నిర్ణయించింది కాబట్టి ఇక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డీకే శివకుమార్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే టపాసులు పెట్టి స్వీట్లు పెట్టి కొత్త సీఎం అంటూ కూడా నిధిస్తూ ఒక రకంగా అక్కడ అంతా కూడా అతని అభిమాన గణం లేకుంటే ఆయన అంచనా గణం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సిద్దరామయ్య అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని సీఎం పదవి నుంచి పార్టీ రెండు రకాల పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఏమో డీకే శివకుమార్ ఇంటి వద్ద సంబరాలు, పటాసులు పేల్చడము, హంగామా చేయడం ఒక అంశం అయితే, మరోవైపు సిద్దరామయ్య ఇంటి వద్ద మాత్రం దానికి భిన్నంగా కంటతడులు, భావోద్వేగ దృశ్యాలు, రాజీనామా చేయొద్దంటూ నినాదాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానానికి సంబంధించి వ్యతిరేక నినాదాలు. సో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా మారుతా ఉంది. సో కర్ణాటకలో హిందూ దళిత అల్పసంఖ్యాక సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్ర అయితే హెచ్చరించారు. ఇది తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము సిద్దరామయ్య కనుక ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి
ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ నేపథ్యంలో ఏం జరగబోతోంది? మాజీ మంత్రి ఆర్వి దేశపాండే కూడా ఇదే రకంగా తాను సిద్ధరామయ్య గనక రాజీనామా చేస్తే గనక రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొస్తే తాను కూడా మొత్తం తనతో పాటు తన అంతర్వర్గం అంతా కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. సీఎంగా డీకే శివకుమార్కు అవకాశం ఇస్తే ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలనే అంశంపై ఇప్పటికే ఒకవైపు కనుక ఇది రాజీనామా చేయవచ్చు అని వివరించారు. మొత్తం చాలా రకాలైన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. మరోవైపు ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి చేస్తే ఇక నెక్స్ట్ తదుపరి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఉంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నలుగురు అత్యంత కీలకమైనటువంటి సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రిగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి డీకే శివకుమార్ ఉన్నారో అతను పిసిసి అధ్యక్షుడు ఉన్నారో ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు పదవి సిద్ధరామయ్య వర్గానికి ఇచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. సో దానికి అత్యంత కీలకమైనటువంటి మంత్రి సతీష్ ఆసక్తి చూపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చే అల్పాహార సమావేశంలో అసలు విషయాలు బయటపడుతుందన్నారు. అంటే అత్యంత కీలకమైన చర్చ ఇప్పుడు ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సిద్ధరామయ్యతో జరిగే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు, కర్ణాటక సంబంధించిన పిసిసి అధ్యక్షుడు ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అవుతున్నారు, కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారు, సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తు ఏం జరగబోతా ఉంది, ఈ అనేక అంశాలకు అనేక సందేహాలకు అనుమానాలకు మాత్రం రేపు సాయంత్రంలోగా తెరపడే అవకాశం కనబడుతోంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ రోజు ఉదయం 10:30 తర్వాత లోక్ భవన్ కు వెళ్లి అక్కడ గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ ను సిద్ధరామయ్య కలిసి తన రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికైతే అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా ఆ ప్రచారం జరుగుతోంది. సో ఆ అధికారిక సీఎం కార్యాలయం కూడా దీని అంశాన్ని ధృవీకరించాయి. సో 10:30 తర్వాత ఏ క్షణమైనా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గవర్నర్ కలిసి తన రాజీనామాను అందజేసే అవకాశం కనబడుతోంది. సో ఎంటైర్ ఎపిసోడ్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఓకే రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ.